తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం ఫలితాలను రిలీజ్ చేశారు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రధాన పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల డీటెయిల్స్ ను ప్రకటించింది. మంగళవారం గ్రూప్ 2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్, మార్చి 14న గ్రూప్ 3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్ ను టీజీపీఎస్సీ విడుదల చేయనుంది. అభ్యర్థుల కోసం రీకౌంటింగ్ ఆప్షన్ ను అందుబాటులో ఉంచారు. రీకౌంటింగ్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు అర్హత పొందిన అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. ఐదు 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ పరీక్షల ఫలితాలను ఫిబ్రవరిలోనే విడుదల చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల అది ఆలస్యమైంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు మొత్తం 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు 38 మంది పోటీ పడుతున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా సబ్జెక్టు వారీగా మార్కులను పరిశీలించుకోవచ్చు. మార్కుల లెక్కింపుపై సందేహాలున్న వారికి రీకౌంటింగ్ అవకాశం కల్పిస్తారు. 1:2 నిష్పత్తిలో విడుదలయ్యే మెరిట్ జాబితా తర్వాత 15 రోజుల్లోగా అభ్యర్థులు ఒక్కో పేపర్కు ₹1,000 చెల్లించి రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహానా, తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ రోజు శుభవార్తని చెప్పాలి. గ్రూప్ 1 పరీక్షలు ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను కూడా ప్రకటించింది. గ్రూప్ 2 పరీక్షలు జనరల్ ర్యాంకింగ్స్, మార్చి 14న గ్రూప్ 3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్ ని కూడా టీజీపీఎస్సీ విడుదల చేయనుంది. అయితే అభ్యర్థుల కోసం రీకౌంటింగ్ ఆప్షన్ ను అందుబాటులో ఉంచారు. రీకౌంటింగ్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయనున్నారు. 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసము టీజీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఫిబ్రవరిలోనే విడుదల చేయాలని భావించిన కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు మొత్తం 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఒక్కో సగటున 38 మంది పోటీ పడుతున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో కూడా ఉంచింది. ప్రభుత్వం అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా సబ్జెక్టు వారీగా మార్కులను కూడా పరిశీలించుకోవచ్చు. మార్కుల లెక్కింపుపై సందేహాలు ఉన్న వారికి రీకౌంటింగ్ కి కూడా అవకాశం కల్పిస్తారు. 1:2 నిష్పత్తిలో విడుదలయ్యే మెరిట్ జాబితాలో తర్వాత 15 రోజుల్లో అభ్యర్థులకు ఒక్కో పేపర్ కు ₹1,000 చెల్లించి రీకౌంటింగ్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తానికి గ్రూప్ 1 పరీక్ష వివాదం అయితే మనందరం కూడా చూసాము. అటు అభ్యర్థులందరూ కూడా ప్రధానంగా తెలుగు మీడియంలో ఎవరైతే చదువుతారో జేసీ లియోంగ్ జాగ్రఫీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది తెలుగు వర్షన్ లేకపోవడము, సో వాళ్ళంతా కూడా కొద్ది రోజులు నిరసన కూడా తెలిపారు. పరీక్షని వాయిదా వేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. అప్పుడంతా కూడా చూసాం మనము. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఏమీ కలిగజేసుకోలేము, ఎందుకంటే సమయం ఆల్రెడీ పరీక్ష సమయం ప్రారంభమైన నేపథ్యంలో దీంట్లో కలుగజేసుకోలేమని కూడా చెప్పింది. అయితే హైకోర్టు కూడా ప్రభుత్వానికి అంటే టీజీపీఎస్సీకే వైపే మొగ్గు చూపడము, అనంతరం కూడా పరీక్షలు ప్రభుత్వం నిర్వహించింది. సో అభ్యర్థులు ఎవరైతే డిమాండ్ చేశారో పరీక్ష వాయిదా వేయాలని, ఆ డిమాండ్ ఏది కూడా ప్రభుత్వం కన్సిడర్ చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే మళ్ళీ టైం డిలే అయితే మళ్ళీ కేసులు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. త్వరగా ఎంత వీలైతే త్వరగా తెలంగాణలోని నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించి త్వరగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. సో ఆ మేరకు వాళ్ళ మంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళినా సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా ప్రభుత్వం యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే పరీక్షల్ని కూడా నిర్వహించింది. అయితే మొత్తము ఈ రోజు అంటే దాదాపు ఇది ఒక ఉత్కంఠ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అప్పుడు కూడా చాలా
కొన్ని సంఘటనలు కూడా జరిగిన విషయం తెలిసిందే. అయితే గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే మొత్తము 563 పోస్టులకు గాను దాదాపు 31,400 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో 503 పోస్టులుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరో 60 పోస్టులు పెంచి కూడా గ్రూప్ 1 పరీక్షను నిర్వహించింది. సో తాజాగా ఈ రోజు టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం ఆధ్వర్యంలో కూడా పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మరి వాళ్ళు చెప్పినట్టు కూడా మెయిన్స్ లో సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో జనరల్ స్టడీస్ కానీ ఆప్షనల్ కానీ దీంట్లో ఎవరికైనా మళ్ళీ రీకౌంటింగ్ కి కూడా వెసులుబాటు కూడా కల్పించారు. ఒక్కొక్క పేపర్ కి 1000 రూపాయల చొప్పున కూడా రుసుము చెల్లించి ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. మరి చూడాలి దీనిపైన అంత సజావుగా సాగుతుందా, మరికొన్ని ప్రభుత్వ సమస్యలు కూడా చూడాల్సి ఉంటుందా, లేకపోతే అభ్యర్థులు ఎవరు కూడా కోర్టుకు వెళ్లకుండా తమ మెరిట్ ప్రకారంగా తాము రాసిన పరీక్షలకే మార్కులు వచ్చాయని భావిస్తారా అనేది కూడా మనకి దీనిపైన కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో తెలియనుంది. రయానా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం ఫలితాలను రిలీజ్ చేశారు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను ప్రకటించింది. మంగళవారం గ్రూప్ 2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్, మార్చి 14న గ్రూప్ 3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్ ను టీజీపీఎస్సీ విడుదల చేయనుంది. అభ్యర్థుల కోసం రీకౌంటింగ్ ఆప్షన్ ను అందుబాటులో ఉంచారు. రీకౌంటింగ్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ పరీక్షల ఫలితాలను ఫిబ్రవరిలోనే విడుదల చేయాలని భావించిన కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు మొత్తం 21,093 మంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు. ఒక్కో పోస్టుకు 38 మంది పోటీ పడుతున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా సబ్జెక్టు వారీగా మార్కులను పరిశీలించవచ్చు. మార్కుల లెక్కింపుపై సందేహాలున్న వారికి రీకౌంటింగ్ అవకాశం కల్పిస్తారు. 1:2 నిష్పత్తిలో విడుదలయ్యే మెరిట్ జాబితా తర్వాత 15 రోజుల్లోగా అభ్యర్థులు ఒక్కో పేపర్కు 1000 రూపాయలు చెల్లించి రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.